బాగి బుజ్జమ్మ పూజ చేసి వచ్చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా చిత్రగుప్త షాక్ అవుతూ ఉంటాడు. అదేంటి తాకుండా వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ బాలిక వెళ్ళి తాకు తాకు అని చెప్పి కెట్టెట కేకలు పెడుతూ ఉంటాడు. కానీ అప్పటికే బుజ్జమ్మ బాగి మందిరం నుండి బయటకు వచ్చేస్తాడు. ఇదేంటి పరమేశ్వర ఇలా జరిగింది, ఆ బాలిక తాగితే శక్తులు వస్తాయి, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అదే కొంచెం చిత్రగుప్త దేవుడు మొర పెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కసారి బుజ్జమ్మ ఆది అంతా చూస్తుంది. అమ్మ అక్కడ దేవుడి పటం మీద ఉన్న పువ్వు కింద పడింది అని చెప్పేసి బుజ్జమ్మ అనగానే ఇంకా బాగి అలాగే చూస్తూ ఉంటుంది. అవును రమ్ము బాలిక రమ్ము, ఇగో నువ్వు వెళ్ళు అక్కడ మాలను పట్టుకో, అప్పుడు నువ్వు ప్రచండ తప్పించుకుంటావు అని చెప్పి చిత్రగుప్త అనుకుంటూ ఉంటారు. వెళ్ళి పెట్టొస్తున్న పువ్వు అని చెప్పి బుజ్జమ్మ అనగానే సరే వెళ్ళు అని చెప్పేసి ఇంకా బాగి అంటూ ఉంటుంది. ఇంకా చిత్రగుప్త చాలా సంతోషపడుతుంటారు. ఇంకా బుజ్జమ్మ పట్టుకుంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. ఎప్పుడైతే ఇంకా పుష్పం పట్టుకోబోతుందో అప్పుడే ఇంకా ఆకాశం వచ్చి బుజ్జమ్మ అని పిలుస్తుంటాడు. ఒకసారిగా ఆగిపోయి ఇంకా ఆకాశం చూస్తూ ఉంటుంది. ఏంటి అన్నయ్య అని చెప్పి బుజ్జమ్మ అడుగుతుంది. చిత్రగుప్త చాలా ఇబ్బంది పడుతుంది. అయ్యో అయ్యో అదేంటి పుట్టిన టైం కల్లా ఆగింది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. కానీ బుజ్జమ్మ పట్టుకోలేకపోతూ ఉంటుంది. బుజ్జమ్మ నాకు కంపాస్ ఇవ్వు అని చెప్పేసి ఆకాశ్ అనగానే కబోర్డ్ లో ఉంది అని బుజ్జమ్మ అనగానే కనిపించట్లా, నువ్వు తొందర రా నాకు చూపించు అని ఆకాశ్ అనగానే బుజ్జమ్మ నువ్వు రా ఆ పువ్వు నేను పెడతాను అని చెప్పి అన్నయ్య కంపాస్ ఇచ్చేసి అని బాగి అనగానే బుజ్జమ్మ రాపోతుంది. అయ్యో బాలిక ఆగు ఆగు అని చెప్పి చిత్రగుప్తుడు అదే పనిగా అరుస్తూ ఉంటాడు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఆ మాల తాకి వెళ్ళి నా మాట విను అని చెప్పి చిత్రగుప్తుడు అదే పనిగా చెప్తూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడుతుంటాడు. ఇలాగ బాగి వెళ్ళి ఆ పూను పెడుతూ ఉంటుంది. హతవిధి, అసలు ఎంత పని చేసిన బాలిక, ఆ మాల తాకుంటే నీ ప్రమాదం పోయేది కదా. అసలు ఈ రోజు ఈ అమ్మాయిని ఆ జగనాన్ని కాపాడాలి కాపాడాలి అని చెప్పి అదే పనిగా చిత్రగుప్త చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ మనోడు చాలా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అసలు వచ్చేది ఎవరు, అసలు అమ్మరు ఎవరు చెప్పాడు అని చెప్పి పదే పదే మనోడు టెన్షన్ పడుతూ తన తిరుగుతుండదు. ఇదిగో తను కొడైకెనాల్ వస్తాడు అని చెప్పి అమర మరి గుర్తెచ్చుకొని అసలు ఈ రోజు ఎవడొస్తాడో అమర్కి నా గురించి ఏం చెప్పబోతాడు, ఏం జరగబోతుంది అని మనోహరి అనగానే ఇదిగో నైట్ అంతా ఇది ఆలోచిస్తున్నావు, నిద్రపోవడం నన్ను నిద్రపోనివ్వలేదు చేసావు నువ్వు, మరి ఇంత తిరిగితే అనుకోలేదు. యాదమ్మ అనగానే వచ్చేవాటి నాకు చెప్తే పోయేది నా ప్రాణం కదా చంప, నీ సొమ్మేం పోయింది. మనోడు అనగానే మరి ఎంత భయపడదని నేను చెప్పినట్టే నైట్ చెప్పబోతున్నాను, ఇంట్లో పారిపోవచ్చు ఇంకా ఇంట్లో ఎందుకు ఉన్నావు అని చెప్పి యాదమ్మ అన్నకి అప్పుడే ఇంకా బాగి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకొకసారిగా ముందు మనోడు యాదం కంగారు పడుతుంటాడు. ఆ తర్వాత యాదం పక్కన నెట్టేసి ఏంటి సరాసరి నా గదిలోకి వచ్చేవేంటి, నా పర్మిషన్ తీసుకోకుండా తెలీదా అని మనోడి అనగానే చా నువ్వు ఇంటి యజమానురాలు కాదు, నేను నీ పని మనిషిని కాదే అని బాగి అనగానే ఎందుకు వచ్చావు అని మనోడు అనగానే నీకు చెల్లెని వచ్చింది, నీకు బాడీ పెయిన్స్ వచ్చాయిగా అని బాగి అనగానే నాకేం లేదే నేను బాగానే ఉన్నానని చెప్పి బాగితో అదే పని మనోడు అంటాడు. అదేంటి నాకు నీకు 104 ఫీవర్ వచ్చినట్టు నాకు కళ వచ్చింది, నైట్ అంతా యాదమ్మ నీకు సేవలు చేసినట్టుందిగా బాగి అనగానే ఏంటి మేడం కళ్ళలో నేను కూడా వచ్చాను యాదమ్మ అనగానే ఇప్పుడు కలిసే ఉంటారు కదా కలిసే కనిపించారులే బాగి అన్న మాటలకి ఏంటి బాగి సెటర్ వేస్తున్నావా అని మనోడు అంటూడది. అసలు వచ్చేది ఎవరు తెలిస్తే ఫీవరే కాదు నీకు ఫిట్స్ కూడా వస్తాయి తెలుసా అని బాగి నాకు అంత కర్మ ఏం పట్టలేదులే నాకు భయం లేదు మనోడి అనగానే నువ్వు ఆల్రెడీ భయపడుతున్నావు, నాకు మొత్తం భయం కాపాడుతుంది, నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఈ రోజుతోనే నీకు శిక్ష పడబోతుంది అని బాగి అనగానే నా శిక్ష అవుతారు నువ్వు వేస్తావా, నన్ను దెబ్బ కొట్టడం అంత ఈజీ ఏం కాదు, ఒకప్పుడు ఆరు నన్ను ఏం చేయలేకపోయింది, చచ్చి దెయ్యమైంది, నన్ను టచ్ కూడా చేయలేక వెళ్ళిపోయింది, ఇక నువ్వేం చేస్తావు అని మనోహరంగానే చేసేది నేనేం కాదు నువ్వు చేసే పాపాలు నీ శిక్ష వేస్తాయి, మక్కన యాక్సిడెంట్ చంపిందని ఆయన తెలిసిన మనుషులను నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో అని బాగి అన్నమాటకి ఏమంది కుక్క చావు చేస్తుంది అని యాదమ్మ అనుకుంటుంది. నీకు రెండే రెండు దారులు ఉన్నాయి, ఒకటి అని కనిపించిన దూరంగా పారిపోయి నీ ప్రాణం కాపాడుకో, రెండోది ఆయన కానపడి పోలీసు సరెండర్ అయిపో, చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి బాగి అంటుంది. ఇదొక చెప్పకూడుతున్నట్టుందని చెప్పి నాకైతే నమ్మకం లేదు, పారిపోవడం బెటర్ అని యాదమ్మ అనుకుంటుంది. ఇదిగో నువ్వు కాలు పట్టుకున్నా ఆయన కక్కసని చెప్పేసి నమ్మకం అయితే నాకు లేదు, ఆయన కంపల్సరీ నీ కాలు చంపేస్తారు, నువ్వు కుక్క చావు చేస్తావు బాగి అన్నమాటకి నేను కూడా అదే అనుకున్నాను యాదమ్మ అనుకుంటుంది. ఏంటి నన్ను తెలుస్తున్నావా మనోహరి అనగానే లేదు మనోహరి ముందు జాగ్రత్త చెప్పి హెచ్చరిస్తాను అంతే, ఎంతే మా అక్క ఫ్రెండ్వి, నాకు ఏకైక చిరకాల శత్రువు కదా, అందుకే నీ చావును బతికాను నేనే కదా చూడాలి చంపాలి బాగి అనగానే
ఇది చెప్పించుకునే కర్మ నాకేం పట్టలేదులే అని మనోహర్ అంటుంది. నేను చెప్పాక చెప్పుకున్నా, తర్వాత నీ ఇష్టం యాదమ్మ, నీ మేడం గారికి నువ్వేం చెప్పు, పెద్ద దానివి, నువ్వు చెప్తే వింటుందేమో అని బాగి అన్న మాటలకి యాదమ్మ ఏం మాట్లాడదు, ఇంకా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బాగి వెళ్ళిపోతుంది. ఇదిగో చెడు బాగి చెప్పింది నిజం మనోహరి, నువ్వు అసలు పారిపోవడం బెటరో, ఇదిగో లేదనుకో చేతిలో కుక్క చావు చేస్తావని యాదమ్మగానే నోర్మి, ఇదిగో నేను పారిపోయేదాన్ని కాదు చంప మనోహరి అనగానే నేను ఫైట్ చేశానుకో ఇంక టైం కూడా సారేం ఎవరో అమర్ మనోహరి అనగానే అమర్ గతం గుర్తొస్తుంది చెప్పేసి గ్యారంటీ ఏంటి మనోహరి అనగానే ఈరోజు వచ్చేవాళ్ళు గుర్చేస్తే అందుకేగా నేను టెన్షన్ పడుతున్నావు అని యాదమ్మ అనగానే అసలు వాడెవడు, అసలు కొడకని వాడు ఏం చేస్తాడు నేను తెలుసా, అమ్మతో ఏం చెప్పొస్తున్నాడు అని మనోహరి అనగానే ఇలా ఆలోచించిపోతే నువ్వు గడప దాటేస్తే మంచిది కదా యాదం అనగానే లేచంప ఏం జరగదు తెలుసుకోవాలి, నెటివ్ వ్యాన్ వచ్చాడు ఎవడు, అమ్మతో పాటు ఏం చెప్పబోతున్నాడు నాకు తెలియాలి అని మనోరంగా నీ గోయి నువ్వే తోకుంటా అంటావు, నీ ఇష్టం, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకే అని యాదం వెళ్ళిపోతుంది. ఇంకా మనం కోపం వస్తాడు, ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా లాన్ లో అమర్ అలాగే రాత్రులు బాగి ఎదురు చూస్తూ ఉంటారు. అమర్ పదే పదే టైం చూసుకుంటున్నాడు, ఏంటి ఇంకా రాలేదని చెప్పి అనుకుంటారు. అవును మిస్ అమ్మ మనకు కనిపించట్లేదు, యాదమ్మ జాడకూడ లేదు రాత్రుడు అనగానే ఇందాక మనోహర్ భయపెట్టాను రాతోడు అంటే యాదంతో కలిసి పారిపోయిందేమో బాగి అనగానే అది జరుగుతుంటుంది. కొడైకెనాల్ ఎస్ఐ వస్తున్నాడుగా సార్ నేను చెప్పబోతుంటే నేను అడ్డుపడ్డాక ఎవరు తెలియక మనం నైట్ జరపకుండా జుట్టు పీకలు ఉంటుంది అని రాతాడు అనగానే అవును రాతోడు వచ్చేది కొడైకెనాల్ ఎస్ఐ అని తెలిస్తే ఆపేదేమో ఎవరు తెలియదు కాబట్టి టెన్షన్ సచ్చి ఉంటుంది అని బాగి అనగానే అంటే సిటీ దాటి వెళ్ళిపోయారేమో మిస్ అమ్మ అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అప్పుడు ఇంక మనోడు కూడా రాంలోకి వస్తూ ఉంటుంది. ఇదిగో మిస్ అమ్మ పాపిచ్చరాయి కదా, ఇదిగో ఈ మనోహర్ పాపి పారిపోలేదు ఎక్కడే ఉంది అని దీని తోడుగా ఆ యాదన్ని అడగలిందో అని చెప్పి రాతోడు బాగితో మాట్లాడుతుంటాడు. అప్పుడే ఇంకా మనోహర్ వచ్చి బాగి పక్కన ఉంటుంటుంది. ఇంకా అలా అమ్మని గమనిస్తుంది. ఏం మనోహరి నీ బతకాని లేదా అని బాగి అందుకని నేను చావనుకుంటున్నావా, నేను తెలియక చావనులే అని మనోహరంగానే అవునులే పాపిచ్చిరాయి కదా అంతగా చావు రాదులే, నువ్వు జైల్లో కృంగి కుషించి మగ్గి మగ్గి చేస్తావులే బాగి అనగానే అంత లేదు, ఆ ఫస్ట్ వస్తే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని మనోరంగానే ఇదిగో ఈ రోజు తప్పించుకోలేవు, వచ్చేది నీ మరణ శాసనం రాసే యముడు అని బాగి అనగానే అప్పుడే ఇంకా కార్ శబ్దం వస్తుంది. ఇంకా అందరూ అదే పని చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ఎస్ఐ కాలం దిగుతాడు. ఇంకా మనోజ్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే భయంతో వణిపోతూ ఉంటుంది. ఎస్ఐ కూడా ఇంకా మనోని గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే వస్తూ ఉంటాడు. హంతకుడు మీ ఇంట్లో ఉన్నారు కదా, మనోహరి మీ వైఫ్ ఫ్రెండ్ చంపింది అని చెప్పేసి ఆ రోజు ఎస్ఐ అమర్ చెప్పిన విషయం మనోడు గుర్తెచ్చుకుంటుంటది. ఇంకా మనోడు భయపడడం భార్య కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంకా మనోడు ఇంకా ఏం మాట్లాడి కష్టపడుతుంది. అప్పుడు యాదం కూడా వస్తూ ఉంటుంది. ఎవరొచ్చారు అని చెప్పి చూస్తూ ఉంటుంది. రండి అని చెప్పేసి అమర్ పలుస్తుంటారు. రాత్రి కూడా గుడ్ మార్నింగ్ అని పలుస్తుంటాడు. హాయ్ సార్ అని చెప్పి బాగా అంటుంటది. ఇంకా యాదం పక్కన అంతా చూస్తూ ఉంటుంది. మనం భయం స్టార్ట్ అయిపోతుంటది. ఎస్ఐ కూడా మనం చాలా కోపంగా చూస్తుంటారు. రండి సార్ అని చెప్పి అమర్ ఇంకా తీసుకెళ్తుంటాడు. ఇంకా ఎస్ఐ అదే పనిగా కోపంగా మనోడు చూస్తూ ఉంటాడు. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా టెన్షన్ ఎక్కువైపోతుంటది. అప్పుడే ఇంకా యాదం వచ్చి ఏం మనోడు నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంటది. అవును తెలుసు అని చెప్పి మనోడు భయపోతూ చెప్తూ ఉంటుంది. ఏంటి అది నీ గురించి తెలుసా అని యాదం అనగానే ఆ మొత్తం నా గురించి తెలుసు అని మనం భయపడిపోతుంది. మనం అతను తెలిస్తే అమ్మ సరే అంత చెప్పేస్తాడేమో అందుకే వచ్చాడేమో, నేను అసలు అందరం గుర్తుపెట్టుకున్నావు అతను ఎలా మర్చిపోయా మనోహరి, నా మాట విను, ఇప్పుడు కానీ మంచి వినలేదు, గేట్ తెలిసి కళ్ళు మూసుకొని పారిపో, 6 నిమిషంలో రోడ్డు మీద ఉంటావు, కారు ఆటో బస్సు ఏం దొరుకుతుంది పట్టుకొని సిటీ దాటి వెళ్ళిపో, మనోహరి బతుకుంటే బస్సాలు తినొచ్చు, అమ్మర్ చెట్టు కుక్క చావు చచ్చాకంటే ఎక్కడ ప్రాణాలతో బతుకుండడం మంచిది, పారిపో. బా ఏంటి ఆలోచిస్తున్నావు, ఇక్కడ నుండి కథ ముగిసిపోయింది, ఇక్కడ నువ్వు చేయడానికి ఏం లేదు, వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి యాదం అనగానే నేను ఇన్ని రోజులు పోరాడింది పారిపడక చంప, నేను కావాల్సింది దక్కించుకోవడానికి అమర్తో తాళి కట్టించుకోవడానికి మనోహరి అనగానే సార్ గురించి తెలిసి నీ మెడలో తాళి కట్టడం కాదు ఉడతాడు బిగిస్తాడు అని యాదం అనగానే పర్లేదు ఇగో అయినా నేను ఎన్నోసార్లు తప్పించుకున్నాను ఇప్పుడు కూడా తప్పించుకుంటా, చావో రేవో తేల్చుకుంటా అని మనోరంగానే ఇది చెప్తే వేరే రకం కాదు, దాని చావుని నాకెందుకు అని చెప్పి యాదం పక్క వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా అనుకున్న విధంగా హాల్లో కూర్చున్నాక బాగి వెళ్ళి కాఫీ ఇస్తుంది.
ఈ కాఫీ తాగుతూ ఉంటారు. కానీ అమర్ చాలా ఆరాటంగా ఏదైనా తెలుసుకొని అనుకుంటారు. మనోడు చాలా టెన్షన్ పడుతూ ఉంటది. ఇంకా భాగ్యలత చాలా ఆరాటంగా వింట సిద్ధమవుతూ ఉంటారు. మీకు ఎలాగుంది అని ఎస్ఐ అంటూ ఉంటారు. ఇప్పుడు పర్లేదు మెషిన్ వాటర్ చెప్పి అమరంగానే మీకు జరగడం బ్యాడ్ లక్ సార్, నేను చాలా బాధపడ్డాను అని చెప్పి ఎస్ఐ చాలా థ్యాంక్స్ అండి మన మీద ఇంత జాలి చూపిస్తున్నందుకు అని చెప్పి అమర్ అన్న మాటలకి ఇంకా మనోహర్ టెన్షన్ పడతాం భాగ్యలత గమనిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఈ కొండ ఎక్కిన ఎస్ఐ ఎందుకు వచ్చారు అమర్ అని చెప్పి మనం అడుగుతుంది. నాకు యాక్షన్ జరిగే ముందు ఏం జరిగింది చెప్పడానికి వచ్చారు అని చెప్పి అమర్ అన్న మాటలకి, అంటే అమర్ ఇప్పుడిప్పుడే నువ్వు ఆరోగ్యం సెట్ అవుతుంది, ఇలా టైంలో అసలు పాత గుర్తించుకునే అవసరమా అమర్ అని చెప్పి మనోహర్ మాటలకి ఎస్ఐ కోపం వస్తూ ఉంటుంది. కానీ అమర్ ఒకసారి లేచి ఉంచో, నాకు తెలియాలి మనోహరి, నా ఆరుని చంపింది ఎవరో, నా ఫ్యామిలీ టార్గెట్ చేస్తుంది ఎవరో నేను తెలుసుకోవాలి అని అమర్ అనగానే, అంటే ఫోర్స్ గతం గుర్తించుకుంటే నీకు ప్రాబ్లం అవుతుంది అని మనోహరి అనగానే, ఏం కాదు ఆయన కొడైకెనాల్ విషయం తప్ప నాకు అన్ని గుర్తొచ్చాయి అని అమర్ అన్న మాటలకి మనం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి సార్ ఇలా చెప్పేశారేంటి అని రాజు అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి అంతా అంటే ఏంటి, మీకేం గుర్తొచ్చాయి సార్ అని బాగా అడుగుతాను. అంటే ఐ మీన్ ఆరు గురించి పిల్లల గురించి గుర్తొచ్చాయని చెప్పాను కదా అని అమర్ అనగానే, ఏంటి అంతదాకా గుర్తొచ్చింది మీకు ఏం గుర్తురాలేదా అని బాగి అనగానే, లేదు మిస్ అమ్మ మీరే గుర్తించుకోవడానికి ఎస్ఐ రమ్మని చెప్పి అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. చెప్పండి ఇన్స్పెక్టర్ కొనైకెనాలో ఏం జరిగింది స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పండి అని అమర్ అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అవసరమా ఆయన లేని తన కొందించుకోవడం ఎందుకు అని మనోహర్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సార్కి ఏది అవసరం అనవసరం మీరు డిసైడ్ చేస్తారు మనోహరి. రాథోడ్ అనగానే, అది కాదు రాథోడ్, ఆరుని చంపింది అమర్ కొడైకెనాల్ వెళ్ళడానికి రావడానికి 7 years గ్యాప్ ఉంది కదా, ముందు ఆ 7 సంవత్సరాలు ఏం జరిగిందో గుర్తు రావాలి కదా మనోహరి అన్నమాటలకి, కొడైకెనాల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి మనోహరి అమర్ అనగానే, అది అంత ఇంపార్టెంట్ కాదు కదా అని మనోహరి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ కాదని చెప్పి నువ్వు చెప్తావు, అప్పుడు నువ్వు కొడైకెనాల్ వెళ్ళావా, అక్కడ ఏం జరిగిందో చూసావా బాగి అనగానే, అంటే అమర్ తనకి గతం గుర్తు చేసుకోవాలి తప్ప తను చెప్తే ఫోర్స్ఫుల్ గా గుర్తు చేసుకుంటే ప్రమాదం డాక్టర్ చెప్పారు కదా అందుకని అని చెప్పి మనోహరి డైవర్ట్ చేయడం సిద్ధమవుతుంది. ఏం పర్లేదు మనోహరి, నువ్వేం కంగారు పడకలా, నాకేం కాదులే అని ఇంకా అమర్ అనగానే, అమర్ నీకేమన్నా పెళ్ళేం కావాలి, ఇల్లేమైపోవాలి, దాని గురించి ఎందుకు ఆలోచించో అని మనోహరి అనగానే, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి రాతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. మన నిజం బయటపడిపోతే ఇచ్చేస్తుంది కాబట్టి అని యాదమ్మ అనుకుంటూ ఉంటుంది. అయినా సరే నాకు ఎవరి లేదు అంటుంటే నువ్వెందుకు ఆపుతున్నావు అని బాగి అనగానే, ఎవరు ఏమీ వరి అవ్వక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను ఇన్స్పెక్టర్, మీరు కొడైకెనాల్ వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందో మొత్తం నాకు అంతా చెప్పండి అని ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు. సార్ చనిపోయిన మీ వైఫ్ అరుంధతి అలాగే కొడైకెనాల్ వచ్చారు కదా సంవత్సరానికి అని చెప్పి గుర్చేస్తూ, అప్పుడు మీరు 7 సంవత్సరాల క్రితం మీ వైఫ్ ఎలా చనిపోయారో తెలుసుకోవాలని చెప్పి అనుకున్నారు అని చెప్పేసి ఎస్ఐ అనగానే అమర్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే 6 సంవత్సరానికి కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఏమైంది అని చెప్పి చేసిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే అప్పుడు వెళ్ళడం, అలాగే ఇల్లు చూడడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అరుంధతి గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు తెచ్చుకోవడం, పిల్లలతో విషయాలు గుర్తు తెచ్చుకుంటాం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు గుర్తుందని ఎస్ఐ గారు, అవును గుర్తుంది, ఆ రోజు కొడైకెనాల్లో మా ఇంటికి వెళ్ళాను అని చెప్పి అమర్ అన్నమాటలకి మనం ఇంకా టచ్ అయిపోతుంది. అక్కడ 6 పిల్లలతో అలాగే ఉండే ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకున్నాను అని చెప్పి అమర్ అనగానే ఇంకా బాగా సంతపడుతుంటారు. ఆ తర్వాత మీరు ఆ ఇంటిని తిరిగి వస్తున్నారు, దారిలో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ లారీ డ్రైవర్ ఎవరైతే మీ వైఫ్ ని చంపిస్తాడో అతనికి యాక్సిడెంట్ అయ్యింది సార్ అని చెప్పి ఎస్ఐ గుర్తు చేస్తూ ఉంటాడు. అతను మీరు రెస్క్యూ చేసి హాస్పిటల్ పంపించారు అని చెప్పి ఎస్ఐని మళ్ళీ అమర్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా ఆరుని చంపిన లారీ డ్రైవర్ తన ఎదురుగా యాక్సిడెంట్ అవడం, అలాగే తను వెళ్ళి అతన్ని కాపాడడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ అవును నాకు గుర్తొస్తుంది అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనకి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. మన టైం దగ్గర పడింది అని చెప్పేసి యాదమ్మ అనుకుంటుంటది. మీరు కాపాడిన లారీ డ్రైవర్ చాలా బతుకుల్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో మీ వైఫ్ చంపింది ఎవరో మీకు చెప్పేశాడు సార్ అని చెప్పి ఎస్ఐ అనగానే, డ్రైవర్ చెప్పిన హంతకుడి పేరు మీకు గుర్తుందా సార్ అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఇంకా అమర్ అదే మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా మనల్ని ఇంకా భయం వేస్తుంటది. ఇంకా నా పేరే చెప్తారు అని చెప్పి అనుకు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చెప్పు చెప్పు అని చెప్పి అడగడం అంతా అమర్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు.
సార్ అని చెప్పి బాగా అనిపోతుంది. అప్పుడే మీరు నాకు ఫోన్ చేశారు, డ్రైవర్ గురించి డీటెయిల్స్ కాని అడిగారు. నేను మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చాను. మీ వైఫ్ని చంపింది ఎవరు, అలాగే నేను మీకు చెప్పాను, మీకు తెలిసింది గుర్తొచ్చింది సార్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా మనం షాక్ అయిపోతాం. ఇంకా అమరావతి గుర్తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అదే పని టెన్షన్ పడుతుంది, తలబెట్టుకుని అదే పని ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదంతా పక్కన మనం భయపడిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ పడిపోతుంటది. ఇంకా అమ్మకి ఆ లారీ డ్రైవర్ నా పేరు చెప్పినట్టు తెలిసిపోతుందని బయటపోతూ ఉంటుంది. ఇంకా రాత్రి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మనవరికి చాప్టర్ క్లోజ్ అయిపోతుందని చెప్పి చూస్తూ ఉంటారు.